పెన్ ఉందా? పేపర్ ఉందా? సరిగ్గా రాసుకో, చెప్తున్నాను నా పేరేంటో అంటే మోషే సీరియస్ గా రెడీ అయ్యాడు, రాస్తున్నాడు. ఏంటి నా పేరేంటి? నేను ఉన్నవాడను. ఏం పేరు? ఉన్నవాడను. ఉన్నవాడను. దేవుడు అక్కడ ఆ పదం ఎందుకు వాడాడు? నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే దేవుని యొక్క నామము, మనమైతే వాక్యం చదివినగా ఎరిగి ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటారు, నేను యెహోవా దేవుడను అని చెప్తాడేమో అనుకుంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు? ఉన్నవాడను. చాలా గొప్ప మర్మం ఉంది. ఉన్నవాడంటే ఎవరు? నీకు ఏం కావాల్సి వస్తే ఆ సమయంలో దానికి తగినట్టుగా ఉండేవాడంట. ఆ ఉన్నవాడైన దేవుడు. ఇప్పుడు యెహోవా దేవుడు మనకు తెలుసు. నీకు సమాధానము కావాలి అంటే నేను యెహోవా షాలోముగా ఉన్నవాడనై ఉన్నాను. నీకు సమృద్ధి కావాలంటే యెహోవా ఈరేగా నేను ఉన్నవాడనై ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఉంటే యెహోవా షమ్మాగా ఉన్నవాడై ఉన్నాను. సో అన్నిటిలో కూడా నేను నీకు ఉన్నవాడై ఉన్నాను అని ఆయన ఆ మోషేతో చెప్తున్నాడు. నేను ఉన్నవాడను అని అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండును వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయెల్తో చెప్పవలెను. మీరేం కావాలంటే ఆ పరిస్థితి ప్రకారము నీకు తోడై ఉండే దేవుడు.